రీసెంట్‌గా ఈ బ్రిడ్జ్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే గనక జరిగింది. 2 వెహికల్స్ అయితే గుద్దుకున్నాయి. ముగ్గురైతే గనక స్పాట్‌లో అయితే గనక చనిపోయారు. ఒక పర్సన్ అయితే గనక బ్రతికారు. ప్లీజ్ మీరు వెహికల్ ఏదైనా డ్రైవ్ చేసినప్పుడు కొంచెం స్లోగా అయితే గనక చూసుకొనైతే వెళ్ళండి. ఎందుకంటే ఒక పర్సన్ రోడ్ మీద పడ్డాడంటే కేవలం తను మాత్రమే పడినట్టు కాదు. ఒక కుటుంబం అయితే గనక రోడ్ మీద పడుతుంది. ఎందుకంటే తన మీద డిపెండ్ అయ్యి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా! ప్లీజ్ అందుకే జాగ్రత్తగా అయితే గనక వెళ్ళండి. ఇదైతే గనక కొవ్వూరు టు రాజమండ్రి బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటారు. దీని మీద అయితే గనక వర్క్ అయితే జరుగుతుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా! ఇంకా ఈవినింగ్ రాజమండ్రి అయితే గనక వెళ్ళాము. ఇంకా పందలపాక బిర్యానీ తీసుకుందామని అయితే గనక అక్కడికైతే వెళ్ళాము. ఇదైతే గనక రాజమండ్రిలో ఫేమస్. చాలా మందికి తెలిసే ఉంటుంది. సౌత్ ఇండియాకి ఆపోజిట్‌లో ఉంటుంది. ఆ తర్వాత కబాబ్ తిందామని అయితే గనక వెళ్ళాము. ఈ స్టాల్ అయితే గనక జాంపేట దగ్గర ఉంటుంది. నేనైతే ఒక కబాబ్ అయితే గనక తీసుకున్నాను. ఇంకా షాపింగ్ చేద్దామని అయితే గనక మెయిన్ రోడ్ అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ చాలా కొంచెం రష్‌గా ఉంది. ప్లస్ ఏంటంటే మా పాప కూడా పడుకుండిపోయింది. ఇంకా పిల్లనెత్తుకొని చేయడం అంటే కుదరదు కదా అనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. సండే టైమ్ అయితే గనక అసలు ఇంత కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇంక ఇంటికొచ్చేసాక అయితే గనక బిర్యానీ ఫుల్‌గా లాగించేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్